ఆల్రెడీ మీకు బీసీ పాయింట్ ఉంటే మళ్ళీ బీసీ పాయింట్ ఇంకొకటి రాదు ఎవ్వరు. సిఎస్సిలో మనకి ప్రజెంట్ ఒక కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. మీ అందరూ గమనించారో లేదో, అంటే చూసారో లేదో నాకైతే తెలియదు. కానీ డాష్బోర్డు అంటే మనం లాగిన్ అయ్యి డాష్బోర్డ్లో చూడగానే బీసీ పాయింట్ మీకు కావాలా, ఒకవేళ ఉంటే ఎలాంటి క్రైటీరియా ఉండాలి మనకి అనేది ఒకటి హైలైట్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ సిఎస్సి ఐడి ఎవరికైనా కొత్తగా వచ్చిందనుకోండి, వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ బీసీ పాయింట్ రన్ చేస్తున్న వాళ్ళకి మళ్ళీ ఈ పాయింట్ కావాలి అంటే వేరే బ్యాంక్ వాళ్ళు కూడా ఎవరు ఒకటి మాత్రమే వాడాలి. ఒకవేళ ఇన్ కేస్ మార్చుకోవాలి అంటే కనుక మీకు ప్రజెంట్ ఉన్న బీసీ పాయింట్ని అయితే సరెండర్ చేయాలి. డైరెక్ట్గా అడ్మిన్కి వెళ్ళి, అంటే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సరెండర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కొత్త దానికైతే ఎలిజిబుల్ అవుతారు. బట్ ఇక్కడ ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అనమాట. ప్రజెంట్ ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ కావాలంటే ఎగ్జామ్ రాయటం అంత ఈజీ అయితే కాదు. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మన ఛానల్లో కొత్త పద్ధతిలో 2 వీడియోస్ అయితే నేను పెట్టడం జరిగింది మన ఛానల్లోనే. ఒకసారి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ట్రైనింగ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ కావాలి అంటే 4 days ట్రైనింగ్, అది బేసిక్ లెవెల్లో ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ ఐడి వచ్చిన తర్వాత మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ ఐఐబిఎఫ్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అప్పుడు ఫైనల్గా అందులో పాస్ అయితే మీకు సర్టిఫికేట్ ఒక 1 monthకో 2 monthస్కో మీకైతే సర్టిఫికేట్ అనేది మెయిల్కి అయితే పంపిస్తారనమాట. లేదంటే మీ లాగిన్లోనే తీసుకోవచ్చులేండి. ప్రజెంట్ ఇప్పుడు ఐఐబిఎఫ్ రాయాలంటే అంత ప్రాసెస్ అయితే ఉంది. గతంలో అలా ఉండేది కాదు, జస్ట్ స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. యాక్చువల్గా సిఎస్సి ఉన్న వాళ్ళకి డీజీపే కానీ డీజీపే లైట్ కానీ ఇన్బిల్ట్గా అందులో అయితే వస్తుంది. మీరు అందులో అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, అలాగే ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు. మరి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక్కడ, మరి బీసీ పాయింట్కి ఈ డీజీపేకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఏం లేదండి, జస్ట్ అకౌంట్ ఓపెనింగ్ అనమాట. అంటే మీకు బీసీ పాయింట్ ఉందనుకోండి, అకౌంట్ ఓపెనింగ్ చేయొచ్చు. అలాగే లోన్స్ కావాలంటే లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు కమిషన్ కూడా వస్తుంది బ్యాంక్ నుంచి. అంటే గోల్డ్ లోన్స్ అని, హౌస్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా అప్లై అయితే చేయొచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్స్, బజాజ్ క్రెడిట్ కార్డ్ అని ఇవన్నీ కూడా ఉంటాయి, అవి కూడా మీరు అప్లై అయితే చేయొచ్చు అనమాట. దానికి దీనికి ఈ 3 మాత్రమే తేడా, మిగతావన్నీ కూడా సేమ్. కమిషన్ పరంగా కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది. డీజీపీలో ఎంత వస్తుందో ఇందులో కూడా అంతే వస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే నేను ఆల్రెడీ డీజీపీ వాడుతున్నానండి, నాకు బీసీ పాయింట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు అది మీ ఇష్టం. ఒకవేళ నాకు బీసీ పాయింటే కావాలి, ఖచ్చితంగా నేను ఈ లోన్స్ అకౌంట్స్ కూడా నేను ఓపెన్ చేయాలి, ఖచ్చితంగా నేను తీసుకుంటాను, ఐఐబిఎఫ్ ఎంత కష్టమైనా నేను రాస్తాను అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు బీసీ పాయింట్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళకి అయితే మాత్రం ఎవరు ఫ్రెష్గా, ఇప్పుడు ఎవరైనా సిఎస్ఐడీలు అయితే చాలామందికి వచ్చున్నాయి కదా, కొత్తగా పెట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కావాలనుకుంటే అప్లై అయితే చేసుకోండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఉన్న క్రైటీరియా ఏంటి, అసలు విఎల్ఈకి ఉన్న క్రైటీరియా బీసీ పాయింట్ కావాలి అంటే ఈ క్రైటీరియా అనేది మీరు ఖచ్చితంగా పొంది ఉండాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, విఎల్ఈ మస్ట్ హ్యావ్ మినిమం 100 ట్రాన్సాక్షన్లు అయితే ప్రతి మంత్ కూడా డిఎస్పి పోర్టల్లో చేసి ఉండాలంటే, సిఎస్సి పోర్టల్లో అనమాట, డిజిటల్ సేవా పోర్టల్ డిఎస్పి అంటేనే. ఇందులో మీరు ప్రతి మంత్ ఒక 100 ట్రాన్సాక్షన్లు ఏవో ఒకటి, రీఛార్జ్లు కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ, పాన్ కార్డ్ అప్లై చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు కనీసం ఒక 100 ట్రాన్సాక్షన్లు అయితే చేయాలి. అది మీకు 6 months వరకు ఉండాలి. అంటే సిఎస్ఐడి వచ్చిన వెంటనే మీకు ఇవన్నీ బీసీ పాయింట్ కానీ, ఈ చైల్డ్ ఆధార్ కానీ ఇలాంటివి ఏమి ఇవ్వరు. కాబట్టి 6 months పాటు చూస్తారు. ఆ 6 monthsలో కూడా ప్రతి మంత్ 100 ట్రాన్సాక్షన్లు ఉన్నాయా లేదా అనేది చూస్తారనమాట. అట్లీస్ట్ 6 months అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇక్కడ, ఓకేనా. తర్వాత పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది 3 నెలలు లోపే ఉండాలన్నమాట. అది కూడా మీరు పెట్టుకుంటే, అంటే 3 నెలలకి దాటకూడదు. ఫ్రెష్గా అయితే మీరు చేయించుకోండి. తర్వాత విఎల్ఈ ఐఐబిఎఫ్ ఎగ్జామ్ రాసి ఉండాలి, సర్టిఫికేట్ కూడా వచ్చి ఉండాలి. ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు స్కోర్ కార్డులు అవి పనిచేయవు, సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ ప్రకారంగా మీకు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారనమాట. 10th అయితే పనిచేయదండి. నేను ఎస్ఎస్సి చదువుకున్నాను, నాకు సిఎస్ఐడి వచ్చింది అని చెప్పేసి మీరు బీసీ పాయింట్ చేద్దామంటే అవ్వదు, ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారు ఇక్కడ, 650 అబవ్ అయితే ఉండాలని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. మీ పాన్ కార్డుని పెట్టి సిబిల్ స్కోర్ ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. ఒకవేళ లోన్స్ అవి ఇన్ టైంలో రెన్యూవల్ చేసుకోకపోతే కనుక తక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే 600 650 అబవ్ అలా అయితే ఉంటే సరిపోతుంది.
దాన్ని బట్టి మీ సిబిల్ స్కోర్ అది చెక్ చేసుకొని ఇవన్నీ కూడా మీకు క్రైటీరియా కరెక్ట్గా ఉంటేనే మీరు బీసీ పాయింట్కి అయితే అప్లై చేసుకోండి. ఇవన్నీ ఏమి లేకుండా మీరు అప్లై చేసుకున్నా వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారనమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడు సిఎస్ఐడి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక 6 months పాటు బాగా ట్రాన్సాక్షన్ అనేది చేయండి. చేస్తే మీకు బీసీ పాయింట్ కానీ తర్వాత చైల్డ్ ఆధార్ కానీ మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇస్తారు. మనం ట్రాన్సాక్షన్ చేయకుండా సిఎస్ఐడి వచ్చిన తర్వాత వచ్చింది కదా అని చెప్పి సంబరపడితే అది ఎప్పటికప్పుడు బ్లాక్ అయిపోయింది అనుకోండి, చాలా బాధపడాలన్నమాట. కాబట్టి మినిమము నెలకు 100 ట్రాన్సాక్షన్లు అంటే పెద్ద ఏం కాదు, చాలా ఈజీగా అయితే చేయవచ్చు. కాబట్టి మీరే ఆలోచించుకోండి. మీ ఐడి యాక్టివేట్లో ఉంచుకోవడం మీ బాధ్యత, కాబట్టి చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నాను. ఓకే, అయితే చిన్న డెమో అయితే చూపిస్తాను మీకు. అసలు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ప్రకారంగా మీరు చేసుకోండి. ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది లాస్ట్లో, మీకు వచ్చిన తర్వాత మీ స్టేటస్ కూడా ఏమైందనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ మీరు సిఎస్సిలోకి అయితే లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మీకు డాష్బోర్డ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది కదా. ఇవన్నీ కూడా బ్యానర్స్ క్లోజ్ చేయండి. మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ న్యూ అని చెప్పేసి ఒకటి మనకి హైలైట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ డిఆర్విఎల్ఈ బికమ్ ఏ బీసీ పాయింట్ అని చెప్పేసి మ్యాటర్ అయితే మనకి ఇచ్చారు. ఇందాక నేను దీనికి ఎలాంటి మనకి క్రైటీరియా ఉండాలనేది మీకు చెప్పాను. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చూపిస్తారనమాట ఏటేటి కావాలి ఏంటి అనేది. మళ్ళీ ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. మీకు పేజీ అయితే ఇలా ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ చెక్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, అంటే మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు బీసీ పాయింట్ ఏమైంది అనేది తెలుసుకోవచ్చు. మీకు అసలు బీసీ పాయింటే లేదు అనుకున్నప్పుడు అప్లై అని చెప్పేసి క్లిక్ చేయండి. అయినా మీకు బీసీ పాయింట్ ఉండి కూడా మీరు అప్లై చేస్తే ఇక్కడే మీకు చూపిస్తుంది అనమాట. ఫర్ శాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. జస్ట్ నేను అప్లై అని చెప్పేసి నేను క్లిక్ చేశాను కదా, ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బీసీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఎస్ఆర్ నో అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఎస్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అప్లై అని చెప్పేసి మళ్ళీ ఉంటుంది. అక్కడ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాతే మీరు అప్లై చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లై అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఆల్రెడీ బీసీ పాయింట్ ఉంది కాబట్టి ఆర్ యూ ఆల్రెడీ బీసీ ఫర్ ద యాక్సిస్ బ్యాంక్ అంటే యాక్సిస్ బ్యాంక్ మీకు ఆల్రెడీ ఉంది. ఒకవేళ సరెండర్ చేయాలంటే కనుక బ్యాంక్కి వెళ్ళి అడ్మిన్ కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి మనకి అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నారనమాట. ఒకవేళ మీకు బీసీ పాయింట్ లేదనుకోండి, డైరెక్ట్గా మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుద్ది. అది మీకు చూపిస్తాను ఎలా ఓపెన్ అవుద్ది అనేది. మళ్ళీ నేను ఇక్కడ డాష్బోర్డ్కి వచ్చేసాను. ఒకసారి వచ్చిన తర్వాత క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంది కదా, దాన్ని కూడా నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు పేజీ అయితే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు సిఎస్ఐడి కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ నో అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీకు బీసీ మేనేజ్మెంట్ పాయింట్ కావాలి అంటే ఎస్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాంక్స్ అన్నీ, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏ బ్యాంక్స్ అయితే ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా చూపిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ కనిపించిన వాటికి మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు. అంటే నేను తెలంగాణ వాళ్ళదైతే నేను ఐడి ఓపెన్ చేశాను కాబట్టి నాకు తెలంగాణ అయితే కనిపిస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీరు ఐడిని అయితే ఓపెన్ చేశారనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఏ బ్యాంక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ ప్రజెంట్ నాకు ఇండియన్ బ్యాంకు అలాగే హెచ్డిఎఫ్సి ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి అక్కడ చూసుకోండి, మీ యొక్క బ్రాంచ్ నేమ్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత స్టేటు డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా కనిపిస్తుంది, విలేజ్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే కనుక, అంటే మీ ఐడి తోటి అక్కడ దగ్గరలో ఉన్న లొకేషన్స్ మాత్రమే ఇక్కడ అయితే చూపిస్తుంది. అందరికీ ఎలా చూపిస్తుంది అని కాదు, అందరికీ ఇదే పేజీ చూపిస్తుంది అని కాదు. మీకు మీ సిఎస్సి ఐడిలో ఆ లొకేషన్ పరంగా అక్కడ దగ్గరలో ఏదైతే బ్రాంచ్లు ఉన్నాయో ఆ బ్రాంచ్లన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. మీరు అవన్నీ కూడా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒకవేళ అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంటుంది. అంటే దేనికి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీకు అప్లై ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు రిజిస్ట్రేషన్ ఫర్ ఇండియన్ బ్యాంక్. నేను ఇండియన్ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఐ అగ్రీ మీద అయితే మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రొసీడ్ చేయవలసి ఉంటుంది. ఐ అగ్రీ టు పర్చేజ్డ్ మైక్రో ఏటీఎం అని చెప్పేసి ఇచ్చారంటే మైక్రో ఏటీఎం ఇక్కడ 27,140 రూపాయలు అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. అయితే మీరు బీసీ పాయింట్ వచ్చిన తర్వాత ఈ మైక్రో ఏటీఎం కాస్ట్ ఎంత ఉంది కదా, మీరు వద్దు అనుకుంటే ఓన్లీ బీసీ పాయింట్ అంగా ఇవ్వచ్చు, లేదనుకుంటే వేరే ఇంకా ఏమైనా పెట్టవచ్చు అనమాట. డిపాజిట్ అమౌంట్ కానీ అలాంటివి ఏమైనా ఉండొచ్చు, చెప్పలేము అది. కాబట్టి జస్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుద్ది. మీ యొక్క నేము, సిఎస్సి ఐడి,
తర్వాత మీ యొక్క ఐడి ప్రకారంగా డీటెయిల్స్ ఏమున్నాయో మొత్తం అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఖాళీగా ఉన్నాయన్నీ కూడా మీరు ఫిల్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్, అంటే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, నెక్స్ట్ షాప్ అడ్రస్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. నెక్స్ట్ బీసీ తాలూకా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. అంటే మీకు ఏ బ్యాంక్లో కావాలి ఏంటి ఇవన్నీ కూడా, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వెరిఫికేషన్ అనమాట. జస్ట్ ఏం లేదు, టిక్ చేసుకొని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇందులో మీరు ఏంటంటే ఐఐబిఎఫ్, నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, అవన్నీ కూడా మీ ఫోటో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. లాస్ట్లో మీకు సబ్మిట్ చేశారనుకోండి అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. ఇందాక మీకు స్టేటస్ ఎలా చూసుకోవాలనేది చెప్పాను కదా, ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఫస్ట్కి వచ్చేస్తే ఇక్కడ చెక్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఏమైందని తెలుసుకోవచ్చు. అలాగే మీకు బ్యాంక్ నుంచి కూడా వాళ్ళు అయితే కాల్ చేస్తారనమాట. ప్రజెంట్ నా దగ్గర అయితే ఇప్పుడు ఏది లేదు, మొత్తం టోటల్గా అప్లై చేయడానికి. ఆల్రెడీ మీకు సిఎస్సి ఉన్న వాళ్ళకి ఎలా అప్లై చేయాలనేది తెలిసి ఉంటుంది కాబట్టి ఇది కొత్త ఆప్షను. ఎవరైనా బీసీ పాయింట్ కావాలి, పర్టికులర్గా నాకు బీసీ పాయింటే కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.